మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందంటూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. Congress party has deliberately failed to include special category status in the reorganization bill. Then it would have been legally binding on the successive government, BJP government, to implement it, sir. And it is their failure, and because of their non-implementation, the Andhra Pradesh is suffering now, sir. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన 10 ఏళ్లు అధికారం దక్కలేదన్నారు. 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలడం ఖాయమంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. They will come to power in Telangana. That is what they have expected. And people of Telangana have taught a lesson to them. Congress party has not come to power in Telangana even after bifurcating the state. Now they have suffered. Now after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటని అన్నారు. దేశంలో అతి త్వరలో కాంగ్రెస్ కనుమరుగవుతుందంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయిందన్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని పేర్కొన్న విజయసాయి రెడ్డి 2029లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా ఉండరు, అది తన ఛాలెంజ్ అంటూ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్లో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందంటూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. Congress party has deliberately failed to include special category status in the reorganization bill. Then it would have been legally binding on the successive government, BJP government, to implement it, sir. And it is their failure, and because of their non-implementation, the Andhra Pradesh is suffering now, sir. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన 10 ఏళ్లు అధికారం దక్కలేదన్నారు. 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలడం ఖాయమంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. They will come to power in Telangana. That is what they have expected. And people of Telangana have taught a lesson to them. Congress party has not come to power in Telangana even after bifurcating the state. Now they have suffered. Now after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటని అన్నారు. దేశంలో అతి త్వరలో కాంగ్రెస్ కనుమరుగవుతుందంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయిందన్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని పేర్కొన్న విజయసాయి రెడ్డి 2029లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా ఉండరు, అది తన ఛాలెంజ్ అంటూ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్లో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది.